టీవీ నేను మీ సుప్రియ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా బాధపడే సమస్య బరువు పెరగడం. దీనికి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది రాత్రిపూట భోజనం అనేది చేయకుండా ఉంటే మనం బరువు తగ్గుతాము అని అనుకుంటూ ఉంటారు. కొందరైతే ఎక్కువగా తినేసి బరువు పెరిగిపోతూ ఉంటారు. ఈ రెండిటి వల్ల కూడా సమస్యలు ఉన్నాయట. ఎంత మొత్తంలో తీసుకుంటే మంచిది, లేకపోతే తినకుండా ఉంటే మంచిదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రులు భోజనం మితంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి పొట్ట సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ కూడా ఉండకుండా ఉంటుంది. కానీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఉంది. రాత్రిపూట మనం ఏ విధంగా కదలకుండా పడుకుంటూ ఉంటాం. తినగానే పడుకోవడం వల్ల జీర్ణక్రియ అనేది ఎక్కువ శాతం ప్రెషర్ కలుగజేస్తుంది. చాలా మంది ఎక్కువ శాతం 10 తర్వాతనే భోజనం చేస్తూ ఉంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తినగానే పడుకునేస్తూ ఉంటారు. ఇలా పడుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల పొట్ట పెరుగుదల జరుగుతుంది. నిపుణులు ఏమంటున్నారంటే ఇలా తినకుండా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలంటున్నారు. అలా కాకుండా చాలా మంది రాత్రిపూట తినకుండా ఉంటే మేము తగ్గుతామని ఫీల్ అయ్యి తినకుండా పడుకుంటూ ఉంటారు. ఇలా పడుకోవడం వల్ల నిద్ర పట్టకపోవడం, అలాగే గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయకూడదట. అలాగే శరీరంలో ఇంకా షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయట. షుగర్ సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన రాత్రిపూట తిని పడుకోవాలట. కాకపోతే ఎక్కువ మొత్తంలా కాకుండా కొద్దిగా తీసుకున్నట్లయితే చాలా మంచిది. అలాగే తిన్న తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేసినట్లయితే జీర్ణక్రియ సమస్య ఉండదు. మలబద్ధకం కూడా రాకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల పొట్ట పెరుగుదల అనేది ఉండదు. ఇలాంటి సూచనలు పాటిస్తూ మన శరీరాన్ని కాపాడుకుందాం. ఇలాంటి సలహాలు సూచనలు కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.